మేమైతే ఇవాళ సత్య స్టోర్ నుంచి టీవీ అయితే కొన్నామన్నమాట. సో, ఇదైతే 75 ఇంచెస్ ఎంతో కానీ చాలా పెద్దగుంది. 1,00,000 పైన పడింది. ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొన్నామన్నమాట ఈ టీవీ. మాకైతే బాగా నచ్చింది. సోనీ అనమాట కంపెనీ వచ్చేసి. సో, టీవీ అయితే కొన్నాము. పాత టీవీ కొంచెం 45 ఇంచెస్ అనుకుంటా. అది ఆ సెల్ఫ్‌లో కొద్దిగా మాత్రమే పట్టింది కదా! ఇది ఇంత పెద్దగుంది పడతదో లేదో అని ఆలోచిస్తున్నారు. సో, మా ఆయన తిడుతున్నాడు. సైజ్ చూసుకోకుండా ఇంత పెద్ద టీవీ తీసుకున్నావు అనేసి. సో, ఏముందిలే ఆ సెల్ఫ్స్ 2 మూసేద్దాము అనుకున్నాము. ఏదన్నా క్లిప్ కొట్టేస్తే ఆ సెల్ఫ్‌లు మూసేస్తే ఆడి వరకు వస్తది అనుకున్నాం. సరే అని వాళ్ళేమో టీవీ సెట్ చేసే వాళ్ళొచ్చేసి అవసరం లేదులెండి స్టాండ్ వస్తది. మీరు ఒకవేళ అది సెల్ఫ్ తెరుచుకోవాలనుకుంటే టీవీ కొంచెం ముందరకని సెల్ఫ్ తెరుచుకోవచ్చు అన్నారు. కానీ డైలీ టీవీ ముందరికి వెనక్కి అంటే ఏం బాగుంటుందని తిడుతూ ఉన్నారనమాట. సో, పాడైపోతుందని భయం. ఏదైనా కొత్త వస్తువు కదండి, మనం చూస్తేనే కొంచెం జాగ్రత్తగా వాడతాం. అలవాటైనాక మామూలుగా యథావిధి వాడేస్తుంటాము. సో, ముందే అది పెట్టకముందే ఇన్ని డౌట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు నాకు. సో, మొత్తానికైతే సెట్ చేసినారు. సెల్ఫ్ కూడా తెరుచుకోవచ్చు, కానీ స్పీడ్గా కాకుండా చిన్నగా తీసుకోవచ్చు అనమాట. స్పీడ్గా తెరిచినామనుకో టీవీకి తగులుతుంది. సో, అందుకనే కొంచెం స్లోగా తీసినామంటే సరిపోతుంది. ఓకే, సెల్ఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. టీవీ కూడా సెట్ అయిపోయింది. దీన్ని మనం ఏమంటారు, టీవీ సెట్ చేయాలంటే దాదాపు వాళ్ళకి 2 hours పట్టింది. ఎందుకు అంతసేపు పట్టిందో అర్థం కాలేదు. టీవీ ఛానల్స్ రానీకే మెయిల్ క్రియేట్ చేస్తున్నారు, వెనక్కి పోతుంది. మెయిల్ క్రియేట్ చేస్తున్నారు, వెనక్కి పోతుంది. అలాగే చేసి ఫైనల్గా అయితే టీవీ అయితే అయిపోయింది. తెచ్చినారు, ఇన్స్టాలేషన్ చేసేసినారండి. మొత్తం బొమ్మ అది అంతా ఎలా వస్తుందో చెక్ చేసుకుంటున్నారు. చాలా క్లియర్గా అయితే వస్తుంది. కొత్త టీవీ మోజు కదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మొత్తానికైతే టీవీ పెట్టేసినారనమాట. ఛానల్స్ అయితే చెక్ చేస్తున్నారు. మా అమ్మాయి అయితే ఫస్ట్ వినాయకుడి సాంగే వినాలి, వేరేది కాదు అనేసి దేవుడి మీద ఎక్కువ భక్తి అనమాట. సో, యూట్యూబ్ ఓపెన్ చేసి దేవుడి పాట విన్నాకనే మనం ఏదన్నా స్టార్ట్ చేద్దామని యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి